ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు? Out of 470, I scored 462. మీరు? I scored 464 out of 470. I scored 461 out of 470. I scored 975 out of 1000. I scored 946 out of 1000. I scored 460 out of 470. గ్రేట్ అసలు. ప్రథమ ద్వితీయ ఫలితాలు విడుదలయ్యాయి. ఎట్టకేలకు ఈరోజు విద్యార్థులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు కృష్ణ చైతన్య ఇంటర్ కాలేజీలో ఇప్పుడు మనం ఉన్నాము. జిఎం రాణా ప్రమోద్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సో ఎలా వచ్చినాయి స్కోర్స్ అనేది? ఈరోజు మీరు చెప్పినట్టు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఎప్పటిలాగే కృష్ణ చైతన్య విద్యార్థులు అటు అన్ని గ్రూప్స్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ప్రతి గ్రూప్లో కూడా టాప్ రిజల్ట్స్ సాధించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సీనియర్ ఇంటర్ బైపీసీలో కే యామిని అనే అమ్మాయి 989 out of 1000 తెచ్చుకొని స్టేట్ టాపర్గా నిలిచింది. అదేవిధంగా సీనియర్ ఎంపీసీలో చూసుకున్నట్టయితే చరణ్ రెడ్డి, శ్రావణి ఇద్దరి కూడా 1000కి 988తో స్టేట్ టాప్ రిజల్ట్స్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో స్వాతి శ్రీనిధి 470కి 465, సోనియా 464, స్పందన 464, పవన్ కుమార్ 463, వర్షిత 463, లక్ష్మి 463, ఇలా 460 పైగా 36 మెంబర్స్, 450 పైగా 79 మెంబర్స్తో నెల్లూరులో ఒక మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఎంఈసీ, సిఈసీలో చూసుకున్న ఎంఈసీలో స్టేట్ టాప్ రిజల్ట్ 500కి 485, అదేవిధంగా సిఈసీలో 500కి 478 మార్క్స్తో స్టేట్ టాప్ రిజల్ట్ సాధించడం జరుగుతుంది. ఇలాంటి మంచి రిజల్ట్ తెచ్చుకోవడానికి సహకరించిన స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, అదేవిధంగా వాళ్ళకి చెప్పిన టీచర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఇంత జీపీ రావడానికి ఎలా కృషి చేశారు? అకాడమిక్స్ అనేవి ప్రతి ఇయర్ కూడా ఒక ప్రిస్క్రైబ్ టైం టేబుల్ అనేది స్టార్టింగ్లోనే వేసుకుంటాము. అది డీవియేట్ అవ్వకుండా చూసుకుంటాము. వీక్లీ ఎగ్జామినేషన్స్ కానీ అండ్ రినోట్ ఫ్యాకల్టీ, మనకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మన ఫ్యాకల్టీ. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ కానీ వీటన్నిటికన్నా కూడా ఒక మంచి స్టూడెంట్స్ అనే వాళ్ళు తీసుకునే డిసిప్లైన్ కానీ వాళ్ళ యాక్షన్స్ కానీ ప్రతిదీ కూడా ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు టాప్ రిజల్ట్ తెచ్చుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంతో డిసిప్లైన్గా సార్ వాళ్ళు ఏదైతే చెప్తారో అంతా కూడా వింటూ వాళ్ళు గ్రో అవుతూ ఒక మంచి రిజల్ట్ తెచ్చుకోవడానికి తోడ్పడతారు. సో ఇంత అత్యుత్తమ ఫలితాలు ఈరోజు సాధించారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి రిజల్ట్ తెచ్చుకోవటం 1 year కాకుండా కంటిన్యూస్గా లాస్ట్ 17 yearsగా ప్రతి ఇయర్ కూడా మిస్ అవ్వకుండా తెచ్చుకోవటం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా కూడా పిల్లలకి బెటర్ చేయడానికి, ఇంకా కూడా మంచి టాప్ మోస్ట్ అకాడమిక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఎలైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నారు స్టూడెంట్స్. ఒక టాప్ 100-200 బిలో ర్యాంక్ అయితే నేషన్ వైడ్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అక్క ప్రతిసారి ఇలాంటి మంచి రిజల్ట్ తెచ్చుకోవటం. సో ఓవరాల్గా అధ్యాపకులు బాగా సపోర్ట్ చేశారంటారా? ఖచ్చితంగా ఫ్యాకల్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు తీసుకునే కేర్ కానీ వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కానీ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంతకు చెప్పినట్టు కాలేజ్ టైమింగ్స్ కన్నా ఎక్కువ కూడా వర్క్ చేస్తూ ఉంటారు పిల్లలు. కాలేజ్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా వాళ్ళు ఇంకా నేర్చుకోవాలన్నా కానీ ఎప్పుడు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇక్కడ అవైలబుల్గా ఉంటారు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి. సో ఖచ్చితంగా వాళ్ళ కృషి అయితే ఎక్కువగానే ఉంటుంది. సో ఎడ్యుకేషన్ విషయంలో ఎంత టైం వరకు పిల్లల మీద ఎలా ఎఫర్ట్ పెడతారు? ఎఫర్ట్ కన్నా కూడా నేను పర్సనల్గా నమ్మేది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇస్తూ ఆ టైం ఏదైతే ఉంటుందో మార్నింగ్ టు ఈవినింగ్ ఆ టైంలో కానీ స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ ప్రాపర్గా కానీ ఆ క్లాస్ని కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా ఒక మంచి రిజల్ట్ అనేది దానికంటూ అదే వస్తూ ఉంటుంది. సో టైమింగ్స్ ఏవైతే ఉంటాయో మార్నింగ్ టు ఈవినింగ్ దాన్ని ప్రిస్క్రైబ్డ్గా దాన్ని చాలా పర్ఫెక్ట్గా రన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము.
సో అప్కమింగ్ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? కృష్ణ చైతన్య కాలేజీలో జాయిన్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో లాస్ట్ 25 ఇయర్స్గా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఒక ఎడ్యుకేషన్కి మేము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటామో ఎడ్యుకేషన్తో పాటు ఒక డిసిప్లైన్ పరంగా కానీ, అదేవిధంగా యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ కానీ, ఫేర్వెల్స్ కానీ, యాన్యువల్ ఫెస్ట్ కానీ, ఇలా అన్నిటినీ కూడా సమానంగా తీసుకొని వెళ్తూ స్టూడెంట్కి ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండేలాగా ట్రై చేస్తూ ఉంటాము. సో దట్ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్టూడెంట్ కంప్లీట్గా అన్ని రకాలుగా సాటిస్ఫై అయ్యి అటు రిజల్ట్స్లోనూ అటు పర్సనల్గా వాళ్ళ డెవలప్మెంట్లోనూ మొత్తం సాటిస్ఫై అయ్యి వెళ్ళేలా ట్రై చేస్తూ ఉంటాము. ఇంకా కూడా ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి ఖచ్చితంగా కృష్ణ చైతన్య అనేది ఒక ఆప్షన్గా ఖచ్చితంగా పెట్టుకోండి. రండి, ఒకసారి కాలేజ్ విజిట్ చేయండి, స్టాఫ్తో ప్రిన్సిపల్స్తో మాట్లాడండి. ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసుకునే దానికన్నా బెటర్గా ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాము. సామాన్యమైన విద్యార్థులు కూడా కృష్ణ చైతన్య కాలేజీలో చదివే అవకాశం ఉందా? ప్రతి ఒక్క సెక్టార్కి కూడా అందుబాటులో ఉండేలాగే మన ఫీజెస్ అనేవి ఉంటాయి. సామాన్య స్టూడెంట్స్ చదివేదానికి ఖచ్చితంగా మేము చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాము. దానికి ఎగ్జాంపుల్ ఇంతకు సార్ అన్నట్టు నిర్మల్ తేజ ఒక గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ చదువుకొని వచ్చే స్టూడెంట్కి ఈరోజు ఎలైట్ ప్రోగ్రాంలో కూర్చొని ఈరోజు మెయిన్స్లో ఆల్మోస్ట్ 99% తెచ్చుకొని ఇప్పుడు సెకండ్ టైం రాసినప్పుడు మెయిన్స్లో దానికన్నా బెటర్ రిజల్ట్ తెచ్చుకొని తనకు రేపు రిజల్ట్ చూసుకున్నా కూడా టాప్ 200 ర్యాంక్లో ఖచ్చితంగా ఉంటాడు. సో సామాన్యులకి ప్రతి ఒక్క సెక్టార్కి కూడా అందుబాటులో ఉండే రకంగానే మన ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క.